హైదరాబాద్ రామంతపూర్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ పై మహనీయుల చరిత్రకారులు పోరాట యోధుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో రామంతపూర్ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి బీజేపీ శ్రేణులు కుల సంఘాల నాయకులు ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడటం కొరకు దేశభక్తిని పెంపొందించేందుకు మహనీయుల విగ్రహాలు ఏర్పాటు కొరకు డిమాండ్ చేసేందుకు ఈ ర్యాలీ అన్నారు। విగ్రహాల ఏర్పాటు వలన సేవాభావం దేశభక్తి స్ఫూర్తిదాయకం పెరుగుతాయి। ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు రాకపోవడం వల్ల ప్రభుత్వ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ ఊరేగింపు చేపట్టాం। ప్రభుత్వం విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తే సరే లేకపోతే రామంతపూర్ హబ్సిగూడ ప్రజానీకం ఏకతాటిపై ఉన్నట్లు బంద్ను కూడా చేపడతాం, ప్రత్యేక ఆందోళన నిర్వహిస్తాం। రామంతపూర్ హబ్సిగూడ జాగృతమైన ఖచ్చితంగా స్ఫూర్తిదాయకమైనటువంటి మహనీయులు, ప్రేరణదాయకమైనటువంటి మహనీయులు, పోరాటానికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి మహనీయులతో పాటు మరి సామాజిక సాధికారికత కొరకు దేశం యొక్క సమైక్యత సమగ్రతలకి కట్టుబడి ఉండేటువంటి దేశభక్తిని పెంపొందింపజేయాలనేటువంటి ఆలోచనతో మహనీయుల విగ్రహాలని ఏర్పాటు చేయాలని చెప్పని డిమాండ్ చేయడం కొరకే ఈ యొక్క ఊరేగింపు అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా। ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ రకంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ట్యాంక్ బండ్ల కాడ ఇలాంటి మహానుభావుల యొక్క విగ్రహాలని ఏర్పాటు చేస్తే మరి సమాజంలో క్రమశిక్షణ పెరుగుతుంది, నీతి పెరుగుతుంది, రీతి పెరుగుతుంది, దాంతోపాటు సేవా భావన పెరుగుతుంది, దాంతోపాటు దేశభక్తి కూడా పెరుగుతుంది, దాంతోపాటు ప్రతి వ్యక్తి కూడా తన యొక్క నిత్య దైనందిన జీవితంలో విలువలకి కట్టుబడి ఉండే విధంగా ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విగ్రహాలని పెట్టాలని చెప్పని కోరుతున్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ, ప్రభుత్వం ఆ రకంగా ముందుకు రాకపోవటం వల్లనే ఈరోజు ప్రభుత్వాన్ని కోరడం కొరకు ఈ విగ్రహాలకి అనుమతి ఇవ్వాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఈ వీరగుంపుని నిర్వహించడం జరిగింది। ఒక వీర యోధుడు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినటువంటి మరి కెప్టెన్ వీరరాజారెడ్డి విగ్రహం పెడితే అంటే కూడా పెట్టనిటువంటి ప్రభుత్వాలు, అలాగే ఈ యొక్క హైదరాబాద్ విమోచన గావించి మరి హైదరాబాద్ విమోచన దాంతో పాటు తెలంగాణ ఏర్పాటులో కీలకమైనటువంటి మరి వ్యక్తిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే కూడా అడ్డుకున్నటువంటి రోజులు మనకు కనబడ్డటువంటి విషయం।